ఓకే బాయ్ బాయ్. వచ్చేస్తున్నా. అపర్ణ ఇంకా ఎంతసేపు? అయిపోయింది అర్జున్. బావా కాఫీ. థ్యాంక్ యూ. అక్క నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్. త్వరగా తాగు, టైం అవుతుంది. ఈ రోజు మీ ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ కదా బావా, అక్కడికే వెళ్తున్నారా? అవును, నీకెలా తెలుసు? నువ్వే చెప్పావు కదా. మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నాకు బాగా తెలుసు. నన్ను కూడా తీసుకెళ్ళు బావా. నువ్వెందుకు? సాక్షి సంతకం చేయడానికి. నీ సైన్ చెల్లదు. నీ పక్కనో కిందనో చేస్తే చెల్లుతుంది కదా. ఏయ్ జోక్ చేశాను బావా. సరే నేను వెళ్ళి రెడీ అయి వస్తాను. ఏమైంది అపర్ణ? స్టమక్ పెయిన్ గా ఉంది. ఆర్ యు ఓకే? నువ్వు వెళ్ళు, నేను వెనకాల వస్తాను. అదేంటి స్టమక్ పెయిన్ అంటున్నావు కదా, హాస్పిటల్కి వెళ్దాం పదా. నువ్వెందుకురా? ఏదో పెళ్ళంటున్నావు కదా, ఇందుతో వెళ్ళు. అపర్ణని నేను చూపించి పంపిస్తానులే. అది కాదక్క. పద బావా, మళ్ళీ నువ్వు వెళ్ళకపోతే మీ ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. నాకేం కాదు అర్జున్, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి మీ ఫ్రెండ్కి కనిపించి ధైర్యం చెప్పండి. నేను నొప్పి తగ్గగానే వచ్చేస్తాను. అవును బావా, పద వెళ్దాం. పద పద. టైం అవుతుంది, బయలుదేరండిరా. సరే. ఎక్కడికి వెళ్తావే? నిన్ను వాణ్ణి విడదీసే ఇంకో ప్లానే ఇది. ఈ దెబ్బతో వాణ్ణి వదిలేయడం ఖాయం. ఏమైందక్క? ఏంటో తెలియట్లేదే, సడన్ గా కడుపులో నొప్పిగా ఉంది. హాస్పిటల్కి వెళ్దాం పదక్క. వద్దు, కాసేపు ఇలా కూర్చోనివ్వు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.